ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను మనకైతే మన ఫాలోవర్స్ లో ఒకరైతే మనకి కమెంట్ చేశారనమాట. చిన్న సైజ్ షాప్ లో కెమెరా పెట్టుకుంటే ఎలాంటిది పెట్టుకోవాలి, కావాల్సిన ఫీచర్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, కూడా ఎవరికైనా చిన్న సైజ్ షాప్స్ ఉన్నా లేకపోతే ఒక చిన్న అవుట్లెట్ లాంటివి మీకైతే ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కెమెరా క్లారిటీ చాలా బాగుంది. ఓకే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సెక్యూటెక్ అఫీషియల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను మనకైతే మన ఫాలోవర్స్ లో ఒకరైతే మనకి కమెంట్ చేశారనమాట. ఏమనంటే మనకి ఒక చిన్న సైజ్ షాప్ లో కెమెరా పెట్టుకుంటే ఎలాంటిది పెట్టుకోవాలి, ఇఫ్ ఇన్ కేస్ దానికి కావాల్సిన ఫీచర్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి అన్నదైతే మనకైతే మన ఫాలోవర్ ఒకరు క్వశ్చన్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకుని మనం అయితే ఈ వీడియో చేస్తున్నాం అనమాట. సో మీకు కూడా ఎవరికైనా చిన్న సైజ్ షాప్స్ ఉన్నా లేకపోతే ఒక చిన్న అవుట్లెట్ లాంటివి ఏమైనా స్టోర్స్ లాగా ఉంటే మీకైతే ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అయితే చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు మన చిన్న చిన్న అవుట్లెట్స్ లో మనం కెమెరాస్ అయితే పెట్టాలనుకుంటాం, కాకపోతే దానికి ఏ టైప్ ఆఫ్ కెమెరా పెట్టాలి, దాన్ని పెట్టాలంటే మనకి ఏమైనా ఇంటర్నెట్ ఉండాలా లేకపోతే ఏంటి అన్నదైతే ఇప్పుడు నేనైతే మీకు ఇప్పుడు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ ఇక్కడ ఒక కెమెరా అయితే ఇన్స్టాల్ చేసి ఉన్నాం అనమాట. ఇప్పుడు నేను దానికోసం అయితే నేను మీకు ఫుల్ లెంత్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వబోతున్నా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కెమెరా కోసం మీకు ఇంకా బ్రీఫ్ గా కావాలి అనుకున్నట్టయితే మీరు నాకు కింద కమెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. మీరు మెన్షన్ చేస్తే నేను దీని మీద కూడా మీకు ఫుల్ లెంత్ వీడియో అయితే చేసి పెడతా, లైక్ అన్బాక్సింగ్ అండ్ దీని మీద రివ్యూ అన్ని డీటెయిల్డ్ గా నేను మీకు అయితే ఇంకొక వీడియో మీద మళ్ళీ నేను మీకు చేసి పెడతా. సో చెప్పండి, మీకు ఈ కెమెరా అంటే మనం పెట్టి ఆల్మోస్ట్ మీకు ఒక 1 వీక్ to 2 వీక్స్ అవుతున్నారు కదా, కెమెరా ఇన్స్టాల్ చేసిన దగ్గర నుండి మీకు ఎలా యూజ్ అవుతున్నది? చాలా యూస్ఫుల్ అవుతుంది. కెమెరా క్లారిటీ చాలా బాగుంది. ఓకే. సో క్వాలిటీ పరంగా అయితే మీరు సాటిస్ఫై అయినా? చాలా సాటిస్ఫై ఉంది. క్వాలిటీ చాలా బాగుంది, క్లారిటీ వస్తుంది. ఏ టైం లో మనం ఓపెన్ చేసిన బ్యాక్ ప్లే బ్యాక్ చేసుకున్నా సరే ఓకే కరెక్ట్ గా చూపిస్తుంది. అలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో మొత్తం అంతా కవర్ అయితే అవుతుంది. మాకు ఏదైతే కవర్ అవ్వాలనుకున్నాం సో మెయిన్ స్టోర్ కి కావాల్సిన కెమెరా అయితే అనిపిస్తుందా లేదా? అంటే లైక్ అనవసరంగా నేను ఎక్కువ బడ్జెట్ పెట్టాను అనిపిస్తుంది. నేను బడ్జెట్ నాకు చాలా ఇంకా ఫీచర్స్ అన్ని మీరు ఏమైనా చెక్ చేసుకున్నారా? చెక్ చేసుకుంటాను. సో ప్లే బ్యాక్ చూసుకుంటున్నాను. అంటే పర్టికులర్ టైం ఓపెన్ చేసి ఆ టైం కరెక్ట్ గా చూపిస్తాను. అంటే నాకు కూడా ప్రాబ్లం క్లారిటీ అయితే ఉంది. అంటే ఇంకా మీలాగా ఏమైనా చిన్న సైజ్ స్టోర్స్ లాగా కానీ లేకపోతే చిన్న సైజ్ షాప్స్ కానీ పెట్టుకున్న వాళ్ళకి మీరు ఏమైనా ఈ కెమెరా కోసం డెఫినెట్లీ సజెస్ట్ ఓకే. బికాజ్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా క్లారిటీ బాగుంది. సో మెయిన్ మనకి కావాల్సిన క్లారిటీ. సో ఏం జరుగుతుంది ఏంటనేది మనకి అబ్జర్వేషన్ అనేది బాగా చూపిస్తుంది కదా. సో దాని వల్ల ప్రాబ్లం అయితే ఉండదు, మనకి సాటిస్ఫై అవుతాం మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో డెఫినెట్లీ నేనైతే సజెస్ట్ చేయగలను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కెమెరా కోసం అయితే అన్న కూడా చాలా సాటిస్ఫై అయ్యాడు. ఎందుకంటే వాళ్ళ సైజ్ అంటే వాళ్ళ స్టోరీ యొక్క సైజ్ ఎలా కావాలనుకున్నారో దాన్ని బట్టి మనం వాళ్ళకి ఏ విషయం అయితే కావాలనుకున్నారో అదే బేస్ చేసుకుని అయితే మనం ఈ కెమెరా అయితే సజెస్ట్ చేయడం జరిగింది అనమాట. సో మీ దగ్గర కూడా ఇలాంటి స్టోర్స్ ఉన్నా లేకపోతే ఇలాంటి షాప్స్ ఏమైనా చిన్న సైజ్ షాప్స్ ఉన్నట్టయితే మీరు కూడా ఈ కెమెరా కానీ తీసుకోవాలి అనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, డిస్క్రిప్షన్ లో కూడా నా మెయిల్ ఐడి అలాగే నా కాంటాక్ట్ ఐడి అలాగే నా ఇన్స్టా ఐడి కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నట్టయితే ఈ కెమెరా అనే కాదు ఏ కెమెరా అయినా సంబంధించిన క్వైరీస్ ఉన్నట్టయితే మీరు కింద కమెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతే అనమాట. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కింద గంటను లైక్ పెట్టుకోండి.